మీకు పోతురాజు ఎలా పుట్టాడో తెలుసా? ఇది చాలా మందికి తెలియని అద్భుత రహస్యం. జానపద పౌరాణిక ప్రకారం ఒకసారి శివపార్వతులు వనవిహారంలో ఉన్నప్పుడు పార్వతీదేవికి చాలా దాహం వేస్తుంది. అక్కడ ఒక అందమైన సరస్సు కనిపించింది. అది సాక్షాత్ లక్ష్మీ స్వరూపం. అందులో నుంచి పార్వతీదేవి 7 దోసిళ్ల నీళ్లు తాగుతుంది. ఆ నీరు తాగగానే పార్వతీదేవి గర్భం నుండి లక్ష్మీ స్వరూపం 7 అందమైన కన్యలుగా బయటికి వస్తారు. వారిని చూసి పార్వతీదేవి ఆశ్చర్యపోతుంది. వీరు ఎవరు అని శివుడిని అడగగా శివుడు వీరు భూమిని కాపాడడానికి పుట్టారని చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి సంతోషంతో వీరిని మనం తీసుకెళ్దామని అంటుంది. కానీ శివుడు వీరిని మనం తీసుకెళ్లాం, వీరిది స్వతంత్ర జీవితం, వీరిని ఇక్కడే వదిలేద్దామని చెప్తాడు. ఆ మాటలకు పార్వతీదేవి వీరి రక్షణగా ఎవరుంటారు అని అడగగా శివుడు తన ఘంటానాద నుంచి ఒక శక్తివంతమైన వ్యక్తిని సృష్టించి అతనికి పోతురాజు అని పేరు పెడతాడు. అప్పటి నుండి పోతురాజు ఆ 7 అక్కలకు తోడుగా నిలిచారు. వారే కొండవాణి, చెరవాణి, ఉత్తరాలు, చిక్కులమ్మ, కామవాణి, సిరివాణి, పెరవాణి, శివవాణి. వీరినే పెద్దమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, గంగమ్మ అని కూడా పిలుస్తారు. కాలక్రమంలో 7 దేవతలు విస్తరించి ప్రతి ప్రాంతంలో వేరు వేరు రూపాల పేర్లతో స్థిరపడ్డారు. ఇలా భూమిపై 101 గ్రామ దేవతలు అవతరించారు. ఇలాంటి రహస్యాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.